మా ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ధన్య ధన్య యేసు నామము అని మేము పాట పాడుతూ వచ్చినాం. మా ప్రియులారా, యేసు క్రీస్తు నామము ఎంతో శ్రేష్టమైన నామము. యేసు క్రీస్తు నామము ఎంతో బలమైనటువంటి నామము. యేసు క్రీస్తు నామము ఎంతో శక్తి కలిగినటువంటి నామము. యేసు క్రీస్తు నామము మనోహరమైనటువంటి నామము. ఇలాగ యేసు క్రీస్తు నామాన్ని గురించి ఎన్నో మాటలు పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో వ్రాయబడ్డాయి. ప్రియులారా, ఈ శ్రేష్టమైన యేసు క్రీస్తు నామము ద్వారా ఈ లోకములో జీవిస్తూ ఉన్న మనుషులకు ఎన్నో ఆశీర్వాదాలు అనుగ్రహించబడుతూ ఉంటున్నాయి. యేసు క్రీస్తు నామము ద్వారా అంటే యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా. ప్రియులారా, యేసు క్రీస్తు నామము ద్వారా అనగా యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా ఈ లోకములో జీవిస్తూ ఉన్న మానవులకు ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుగ్రహించబడుతూ ఉంటున్నాయి. వాటిలో ఒక ఆశీర్వాదం ఏంటి అంటే రక్షణ. యేసు క్రీస్తు నామములో మనము రక్షణ పొందుదుము అని బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రియులారా, గమనించండి, రక్షణ అంటే శిక్ష నుండి తప్పించబడ్డాం. ఈ లోకములో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో రాయబడి ఉన్నది. ఇలా ఈ లోకంలో ఎన్నో భేదాలు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ ఏ భేదము లేకుండా చిన్నవారు పెద్దవారు అని, కొద్దివారు గొప్పవారు అని, లేనివారు ఉన్నవారు అనే భేదము లేకుండా అందరూ పాపము చేసిన వారుగా ఉన్నారు. అందరిలో పాపము లక్షణాలు ఉన్నాయి అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. పిల్లరా, గమనించండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో రాయబడి ఉన్నది. ఇలాంటి లోకంలో జీవిస్తున్న మానవులందరిలో పాపం ఉంది. పాపము అంటే గమనించండి, దేవునికి విరోధమైన కార్యాలు చేయడం పాపము, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడడం పాపము, దేవునికి విరోధమైన ఆలోచనలు చేయడము పాపము. గమనించండి, మరి దేవునికి విరోధమైన కార్యాలు అంటే అన్యాయం చేయడము, మోసం చేయడము, దొంగతనం చేయడము, ఇలాంటివి. అలాగే దేవునికి విరోధమైన మాటలు అంటే మరి చెడ్డ మాటలు, అపవిత్రమైన మాటలు, బూతులు, ఇలాంటివి దేవునికి విరోధమైన మాటలు. అంతేగా దేవునికి విరోధమైన ఆలోచనలు అంటే గమనించండి, దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు. ఇలా ఈ లోకంలో జీవిస్తున్న మనుషులందరూ దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతున్నారు, దేవునికి విరోధమైన ఆలోచనలు కూడా కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, మరి ఈ విధంగా మనుషులందరిలో పాపం ఉంది. మనుషులందరూ పాపం చేసిన వారుగా ఉంటున్నారు. మనుషులందరూ పాపులుగానే జీవిస్తూ ఉంటున్నారు. పాపులుగా జీవిస్తున్న మనుషులకు పాపాన్ని బట్టి ఏముంది అంటే శిక్ష ఉంది. పాపాన్ని బట్టి మనుషులకు శిక్ష ఉంది. ఆ శిక్ష ఏంటంటే పాతాళము. బైబిల్లో రాయబడి ఉంది, పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును అని. ఇలా పాపం చేసిన మానవులను పాతాళం పట్టుకుంటుంది. ఇలా ఈ లోకంలో మరి పాపం చేసిన మానవులు పాపులుగానే ఉండి, అంటే పాపాలు చేస్తూనే ఈ లోకంలో మరణిస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటే పాతాళానికి వెళతారు. పాతాళం అంటే
అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు అగ్నిలో కాలుతూ నిత్యము బాధపడుతూ ఉంటారు, యాతన పడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. పిల్లరా, ఎంతో భయంకరమైన స్థలం అది. ఒక్కసారి పాతాళానికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే అవకాశం లేదు, తప్పించుకునే మార్గం లేదు, విడిపించేవారు ఎవరు లేరు. నిత్యం అగ్నిలో కాలుతూనే ఉండాలి. ఇంత భయంకరమైన శిక్ష పాపులైన మానవులు పొందాలి అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. పిల్లరా, ఈ శిక్ష నుండి పాపులైన మానవులకు రక్షణ అనేది ఎలా కలుగుతుంది గమనించండి. దాన ధర్మాలు చేయటం ద్వారా, పుణ్యకరణ చేయటం ద్వారా, భక్తికరణ జరిగించడం ద్వారా పాపులైన మానవులు మరి పాపం ద్వారా వచ్చే శిక్షను అనగా పాతాళము నుండి రక్షించబడలేరు. పిల్లరా, పాతాళం నుంచి రక్షణ అనేది మరి యేసుక్రీస్తు నామములోనే కలుగుతుంది. యేసుక్రీస్తు నామములోనే పాపికి రక్షణ కలుగుతుంది అని, పాపులైన మానవులకు పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి రక్షణ దొరుకుతుంది అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉంది. పిల్లరా, యేసు నామములోనేనా రక్షణ అంటే? యేసు నామములోనే. ఎందుకంటే యేసు ప్రభువారు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉండి కాలం పరిపూర్ణమైనప్పుడు మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ఆయన పరలోకములో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు అనగా యేసు ప్రభు ఈ లోకానికి రావాలని నిర్ణయించబడినప్పుడు ఈ లోకంలో కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపం లేనివాడుగా యేసు ప్రభు వారు జన్మించాడు. పాపం లేనివాడుగా యేసు ప్రభు లోకంలో జీవించాడు. ఇలా యేసు ప్రభు యొక్క జన్మలో పాపం లేదు, జీవితంలో యేసు ప్రభు ఏ పాపము చేయలేదు. ఆ యేసు ప్రభు వారు పాపులైనటువంటి మానవులను పాపం ద్వారా వచ్చే శిక్షను అనగా పాతాళము నుంచి రక్షించేదాని కొరకై పాపులైన మానవులకు బదులుగా ఆ గొలుగోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వేలాడి శిక్ష భరించాడు. పాపం చేసింది మనమైతే మనకు బదులుగా యేసు ప్రభు గాయపరచబడ్డాడు. పాపం చేసింది మనమైతే మనకు బదులుగా పాపం లేని యేసు ప్రభు వారు నలగొట్టబడ్డాడు. తన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు. చూడని వానిగా చేయబడుతూ వచ్చాడు. తన రక్తం అంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించి తన ప్రాణం అర్పించాడు. యేసు ప్రభు వారు సిలువలో తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభువు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. మా ప్రియులారా, యేసు ప్రభు యొక్క సమాధి నేటికి కూడా ఖాళీగానే ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా పాపులైన మానవుల కొరకై శిక్ష భరించాడు కాబట్టి పాపులైన మానవులను వారి పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాళము నుండి రక్షించడానికి శక్తిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పాపులైన మానవులకు బదులుగా శిక్ష పొందాడు కాబట్టి యేసుక్రీస్తు నామములోనే అనగా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పాపులైన మానవులకు పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాళము నుండి రక్షణ దొరుకుతుంది. యేసు ప్రభువారే పాపులను రక్షించడానికి అర్హుడుగా యోగ్యుడిగా ఉంటూ ఉన్నాడు. పిల్లారా, మరి పాపులైన మనుషులు ఆ పాతాళము నుండి అనగా పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి రక్షించబడడానికి ఏం చేయాలి? పిల్లారా, చేయవలసినంత యేసు ప్రభు చేశాడు. ఇప్పుడు కేవలము పాపుల కొరకే పాపులకు బదులుగా శిక్ష భరించిన యేసు ప్రభు నమ్మాలి. యేసు ప్రభు నా పాపముల కొరకే సిలువలో బలయ్యాడని చెప్పి నమ్మాలి. నమ్మి హృదయపూర్వకంగా పశ్చాత్తాపముతో పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని క్షమించమని ప్రభువుని వేడుకోవాలి. ఎవరైతే ఈ విధంగా యేసు ప్రభుని హృదయపూర్వకంగా నమ్మి హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభుని వేడుకుంటారో యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆ యేసు ప్రభు వారు వారి పాపాలన్నీ కూడా తన రక్తం ద్వారా తొలగిస్తాడు. వారిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేస్తాడు. పిల్లారా, ఈ విధంగా ఎవరైతే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడతారో అలాంటి వారు పాపం ద్వారా వచ్చే శిక్షను అనగా పాతాళం నుంచి రక్షించబడతారు. అంతేకాదు ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషం కలిగి జీవిస్తారు. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా వాళ్ళు పరలోకం చేరుతారు, అంటే మోక్ష రాజ్యానికి వెళ్తారు. ఆ పరలోక మోక్షం అనేది ఎల్లప్పుడూ సంతోషం ఉండేది. అక్కడ బాధలు ఉండవు, కరువులు ఉండవు, కష్టాలు ఉండవు, వేదన దుఃఖం ఉండదు, ఎప్పుడు ఆనందమే ఉంటుంది. ఈ శ్రేష్టమైనటువంటి పరలోకానికి చేరేవారుగా ఉంటారు. కాబట్టి ప్రియులారా,
గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారే పాపులైన మానవులను పాతాళ నుంచి రక్షించి పాపులైనటువంటి మానవులను పరలోకం చేర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నమ్మి ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధులుగా చేయబడి ఆ పాతాలను తప్పించుకొని పరలోకానికి మీరు వారసులుగా చేయబడాలని ఈ సువార్త మీకు వినిపిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ మాటను త్రోసివేయక నిరాకరించక ఇప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. అంతేకాదు పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మళ్ళీ రాబోతున్నాడు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. ప్రియులారా, యేసు ప్రభు రాకముందే ఈ లోకంలో నీవు మరణించక ముందే యేసు ప్రభుని నమ్ముకుని ఆయన అనుగ్రహించే ఈ రక్షణ, యేసు ప్రభు నామములు అనుగ్రహించబడుతున్న రక్షణ మీరందరూ పొందుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ మాటను త్రోసివేయక ఇప్పుడే ప్రభుని అంగీకరించండి. మా ప్రియులారు, ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోనే తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కుడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు. మీ క్షేమం కొరకు ప్రార్థనలు చేస్తారు, మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. దయచేసి సువార్తకు వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఈ స్థలానికి రండి. చివరి ప్రార్థనతో మనము ఈ పరిచయం ముగించుకుంటాం. అందరు మగ వచ్చి ప్రేమగిరిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు నామకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రభునా తండ్రి, ఈ ప్రభుదిన ఆదివారం మా ప్రభునా తండ్రి ఉదయకాలం దివాని మందిరంలో మా ప్రభునా తండ్రి మేము ఆరాధించటం గణపరచటం మీరు ఇచ్చిన ప్రభుకాయ స్తోత్రాలు. తిరిగి మా ప్రభునా తండ్రి తుమ్మపూడి గ్రామంలో మా ప్రభునా తండ్రి సిలువూరు గ్రామంలో మా ప్రభునా తండ్రి సువార్త ప్రకటించుటకు దేవా మీరు మాకు ఇచ్చిన మీ కృపాంతరికాయ స్తోత్రాలు. మా ప్రభునా తండ్రి మీరు చదివించినారు. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును అన్నారు. ప్రభా నీ నామ పేరిట మా సమీపంలో గ్రామంలో సువార్తను ప్రకటిస్తూ వచ్చా. మా ప్రభా నీ బిడ్డలు అందరూ నీ వాక్యమును వింటూ వచ్చినారు. మా ప్రభునాథుని అంతేకాదు పత్రికలు మా ప్రభునాథుని తీసుకుని మా ప్రభునాథుని చదివి మా ప్రభు గ్రహించి గొప్ప రక్షణ పొందుటకు సహాయం చేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని, నాతని సమాధానం లేని వారి సమాధానమును, మా ప్రభు సంతోషమును మీరు దాయిచ్యమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభు నీ ఆహారం నీళ్ళ మీద వేయము, ఉదయాన కనుగొంటామన్నారు. ప్రభా నాతని మీ యొక్క నామం పేరిట స్వల్పముగా చేపట్టిన పరిచర్య దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా ఇంకా చేయవలసిన పరిచయం ఎంతో ఉంది, సహాయపడుతూ రండి. ప్రభా కృప చూపించమని, దేవా మీ నామమునకు మహిమ తెచ్చుకోమని మీ సహాయమని కోరుకుంటూ మీ హస్తాలకు అప్పగిస్తూ దయలు నా తండ్రి ఎక్కడైతే మా ప్రభు నా తండ్రి నీ వాక్యమును ప్రకటిస్తూ వచ్చామో ఆ స్థలాల్లో మా ప్రభునైతే ఎక్కడైతే యంత్ర శబ్దం ద్వారా వింటూ వచ్చారో వారందరూ దేవాల్లో మీ కార్యమును జరిగించమని, ఈ స్థలంలో చెప్పిన మాటలు కూడా దీవించమని, ఈ ప్రాంతంలో ప్రజలు దీవించండి. మా ప్రభు ఆరోగ్యమును దయచేయండి. వారికి ఉన్న మా ప్రభు నా తండ్రి బలహీనతల నుంచి విడిపించండి, స్వస్థపరచండి. మా ప్రభు వారి పాడి పంటలు, మా ప్రభు నా తండ్రి వారి యొక్క బిడ్డల చదువులు మా ప్రభు దీవించి ఆశీర్వదించండి. మా ప్రభు మీరే సహాయపడుతారండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, దేవా బేతనీకి మా ప్రభు నీ ప్రజలను సమకూర్చమని, మా ప్రభు ప్రతి కుటుంబాలను దీవించండి. ప్రభా మా ప్రభు నా తండ్రి ఈ గ్రామాంతయు పాడి పంటలతో దీవించండి. మా ప్రభు నా తండ్రి మరి వ్యవసాయం చేస్తున్న మీ బిడ్డలందరి కొరకు వారి పంటలు కూడా దీవించండి, మీరు ఆశీర్వదించండి. మా ప్రభు నా తండ్రి మీరే మహిమ తెచ్చుకోమని, చేలో పైరు చక్కగా మా ప్రభు మలుచుటూ కూడా సహాయపడుతారండి. ఈ దినాలలో ప్రభు నా తండ్రి రైతులు ఎంతో ప్రభు నా తండ్రి కష్టించి పనిచేస్తున్నారు, వారికి సహాయపడుతారమ్మని ప్రభా కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థన చేస్తూ మా ప్రభా చేసిన చేదునుడు చెప్పిన వాక్యమును
ప్రవణాతని కరపత్రికలు ప్రవణాతని ఎక్కడైతే మేము ఇచ్చినాం తండ్రి, ఎక్కడైతే నీ నామ పేరిట ప్రకటించినామో మా ప్రభు మీరు దర్శించి మీరు సహాయపడుతూ రమ్మని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ఈ వీధిలో ఉన్న మీ వీళ్ళందరి కొరకు కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారికి ఇంతవరకు స్వార్థలో సహాయపడుతూ వచ్చిన యేసు క్రీస్తు ప్రభువారికి, త్వరలో రాబోతున్న యేసు క్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.